నాగులుప్పలపాడు మండలం చిరువాను ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ మేడికొండ చిన్నమ్మపై అదే పంచాయతీకి చెందిన జాగర్లమూడి హరిబాబు, పోదా శ్రీధర్ బాబులు పంచాయతీ సొమ్ము అక్రమంగా తీసుకున్నారని, బూతు మాటలతో అవమానపరిచారని దళిత హక్కుల పరిరక్షణ సమితి మేడికొండ మధుసూదన్ రావు అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. నగరంలోని సంఘ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారి కుమారుడు మేడికొండ మురళి నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, కానీ ఇంతవరకు ఫిర్యాదును స్వీకరించకుండా కేసు నమోదు చేయకుండా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వారిపై కేసులు నమోదు చేశారు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై ఆ పార్టీలోని అగ్రకులాలు దాడులు, అవమానాలు చేస్తుంటే కేసులు నమోదు చేయకపోవడం సుచీయమని, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకో ఘటన ఇది నాలుపాడు మండలం చేరవనప్పుపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇతను మేడికొండ మురళి అని ఆ ఊరు అంటే లమ్మగారు సర్పంచి ఆమె పెద్ద కాటుతోటి ఆ పంచాయతీ వ్యవహారాలని కానీ ఎండిఓ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మురళి చూస్తుంటాడు. గతంలో ఒక అతను వాళ్ళ గ్రామానికి సంబంధించిన అతను వాటర్ ప్లాంట్ పరిటాల శ్రీనివాసరావు అతని నియమించారు. అతను చెప్పిన అతనికి ఇవ్వలేదని జాగర్లమూడి హరిబాబు అని అతను, పొదా శ్రీధరు వీళ్ళంతా కూడా కక్ష కట్టి ఇతన్ని 10 లక్షలు దింగారు సర్పంచ్గా ఉండని చెప్పి అందరి ముందు పబ్లిక్గా ఎండిఓ ఆఫీస్ దగ్గర సర్పంచ్ ఆఫీస్ కాడ వీళ్ళది ఈ చీరన్నపలపాడు అగ్రహారం రెండు కూడా ఒకే పంచాయతీ. ఈ అగ్రహారం సంబంధించిన వాళ్ళు వీళ్ళని అవమానించి తిట్టి 10 లక్షలు దింగారు వీళ్ళు సర్పంచ్గా చేసని చెప్పి తిట్టారు. వీళ్ళందరినీ కూడా తిట్టారు. పొదా శ్రీధరు, అదేవిధంగా పొదా శ్రీనివాసరావు, శ్రీధర్ అనేవాళ్ళు ఇద్దరు కూడా అగ్రహారం గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఒక ఎస్సీ కులానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మేము పేరు మేడికొండ చెన్నమ్మ అనే సర్పంచ్ని పట్ల అగౌరవంగా, అవమానంగా, బహిరంగంగా 10 లక్షలు దింగారు దొంగనా కొడుకులు, మానవులకి పదవిస్తే అని చెప్పి అవమానించడం జరిగింది. దీని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళకు 20వ తారీఖున ఫిర్యాదు చేశారు. ఈరోజు 27వ తారీఖు అయినా కానీ ఈరోజు కూడా నాలుపాడు ఎస్ఐ ఈ ఫిర్యాదు మీద కేసు కట్టలేదు, విచారిస్తున్నాము అని వాళ్ళు పిలిపిస్తున్నారే కానీ వెళ్తున్నారే కానీ మనకేమో సోషల్ మీడియాలో ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ గురించి కానీ లేకపోతే ఎవరి గురించి ఆఖరికి రామ్ గోపాల్ వర్మ, డాక్టర్లు లేదా ఐపీఎస్ ఆఫీసర్ల మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు. అంటే పరువు మర్యాద పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి వీళ్ళకి లేదా అంటే దళితులకి పరువు లేదా, మర్యాద లేదా? డైరెక్ట్గా అవమానించినా కానీ ఇలాగే ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్లు, ఎస్ఎస్టీ సెక్షన్లు ఏమైనా రావా? కాబట్టి అంటే ఇంకా కూడా వీళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. కానీ సినిమా యాక్టర్లకు ఉన్న విలువ వీళ్ళు ప్రజాప్రతినిధులు, దళితులకి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి లేదా? తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా కులవివక్ష చూపిస్తుంది. అంటే దళితులకు అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులకు కూడా న్యాయం చేయటం లేదు, అవమానిస్తుంది. అదే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి నాలుపాడు పోలీస్ స్టేషన్లో సర్పంచ్ మేడికొండ చెన్నమ్మ తరఫున వాడి కుమారుడు మేడికొండ మురళి ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేయాలని చెప్పి ముద్దాయిల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని, పొదా శ్రీధర్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ పార్లమెంట్లో దళితుల భూమి కబ్జా చేసిన అతను కూడా విష్ణువర్ధన్ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, ల్యాండ్ గ్రాబింగ్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుని డిమాండ్ చేస్తున్నాం.